పక్షాన రుణమాఫీకై రాజీలేని పోరాటం చేస్తూ ఆయన రాజీనామాకు సిద్ధపడి ఈరోజు తెలంగాణ రైతుల పక్షాన కొట్లాడుతూ ఉంటే రుణమాఫీ పేరిట దగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలతో హరీష్ రావు గారిపై విరుచుకుపడడం సమంజసం కాదు. తెలంగాణ ప్రజల ముందల ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తానని చెప్పి నేడు అది 22 లక్షల రైతులకు కుదించి 17,000 కోట్ల రూపాయలతో రుణమాఫీని సగంగా రుణమాఫీ చేసి తెలంగాణ రైతులను దగా చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి వాటిని ఆ యొక్క హామీని విస్మరించి పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారాస్త్రంగా మలుచుకొని వెళ్ళినటువంటి ప్రతి ఊరిలో ఉన్నటువంటి గుడిలో దేవునికి మొక్కుగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2 లక్షల రుణమాఫీ చేశానని చెప్పి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశానని చెప్పి నేడు అదే దేవుడికి శటకోపం పెట్టి రైతులను నిండా ముంచినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అయ్యా రేవంత్ రెడ్డి గారు గౌరవ హరీష్ రావు గారి పైన అవాక్కులు చవాకులు పీల్చేటువంటి స్థాయి అర్హత మీకు లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో తన కుటుంబానికి సంవత్సరాల పాటు దూరమై తెలంగాణ సాధనే లక్ష్యంగా తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు హరీష్ రావు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. ఒకవైపు రుణమాఫీ